భోజనం అంటే మనకి ఇంటి భోజనం బెటర్ అంటారు. ఎందుకని? ఇంట్లో వండుకుంటాం, హైజెనిక్గా చూసుకుంటాం, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి. అదే సందర్భంలో మనం కోరుకున్న రుచి ఉంటుంది మన ఇంట్లో. అయితే క్రమంగా ఆడపిల్లలకి వంట నేర్పట్లేదు. వంట నేర్చుకున్న ఆడపిల్లలు కూడా ఈ అంట్లు తోమడం ఇట్లాంటివన్నీ కూడా కష్టం అన్నటువంటి ఉద్దేశంతో పని మనుషులు ఉన్న చోట కొంతన్నా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, లేకపోతే అది కూడా ఉండట్లేదు. ఇంకోటి, తమ తల్లుల దగ్గర తినడం అలవాటైన అబ్బాయిలకి ఇప్పుడు కొత్తగా వచ్చిన భార్యలు చేసి పెడుతున్నటువంటి నచ్చకపోవడం వల్ల వీళ్ళిద్దరూ కలిసి హోటల్ నుండి తెప్పించుకోవడం ఎక్కువైపోతుంది. ఇదివరకు ఆదివారం తల్లికి ఎక్కువ పని ఉండేది, విడి రోజుల్లో తక్కువ పని ఉండేది. ఒక కూర అంత అన్నం చేసి పెడితే సరిపోయేది, అయితే గీతే ఒక రోటి పచ్చడి చేస్తే సరిపోయేది. ఇప్పుడు ఆదివారం పుట్ల ఇదివరకు వాళ్ళకి కొంచెం పని ఎక్కువ ఉండేది, ఏదన్నా టిఫిన్కి స్నాక్స్ కిందన వండి పెట్టడం. ఇప్పుడు తల్లులు అయిపోయాక ఇప్పుడు తల్లులు అవుతున్నటువంటి వాళ్ళు మాత్రం హోటళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనే కాదు, పల్లె ప్రాంతాల్లో కూడా హోటల్ భోజనాలకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నటువంటి విషయం తాజా సర్వేలో తేలింది. ఎక్కువగా భారతదేశం మొత్తం మీద చూస్తే ప్రధాన నగరాలు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాల్లో భోజనానికి హోటళ్ళ మీదనే డిపెండ్ అవుతున్నారట. అలాగే నెలకు 7-8 సార్లు బయట భోజనమే చేస్తున్నారట. ఇందులో 5 సార్లు 5 స్టార్ హోటళ్ళకి వెళ్తున్నారు, రెస్టారెంట్లకి, ఆన్లైన్ డెలివరీలో కూడా ప్రత్యేక భోజనం చేస్తున్నారు. 7-8 రెట్లు పెరుగుతూ వస్తుంది తప్పించి భోజనాలు కొనుగోలు అన్నటువంటి తగ్గట్లేదు. ముంబైలో దాల్ కిచిడి, మార్గరెటా పిజ్జా, ఢిల్లీలో మెక్ ఆలూ టిక్కీ బర్గర్, పిజ్జా మెక్ఫఫ్, బెంగళూరులో మసాలా దోశ, చికెన్ బిర్యానీ, కోల్కతాలో చికెన్ మటన్ బిర్యానీలకి భోజనం టైంలో ఎక్కువ ఆర్డర్ ఇస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఆహార మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. 2030 నాటికి 9 లక్షల కోట్ల రూపాయలకి చేరుతుందట. ఇప్పుడు ప్రస్తుతం 5.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే మనం ఇవాళ సంపాదిస్తున్నది ఎవరి కోసం అయ్యా అంటే ఈ హోటల్ వాళ్ళ కోసం. అలాగే ఈ హోటల్ తిండ్లు తిన్నాక రోగాలు వస్తాయి, ఆ రోగాల్ని పరిష్కరించుకోవడం కోసం డాక్టర్ల కోసం. ఇదివరకు 100 నుంచి 1000, 1000 నుంచి లక్షల్లో సంపాదిస్తుంటే ఇదివరకు వేలల్లోనే దాచారు తల్లిదండ్రులు, 100ల్లోనే దాచారు తల్లిదండ్రులు. ఇప్పుడు దాయడానికి ఎందుకు ఉండట్లేదు, ఇంకా అప్పుల పాలు ఎందుకు అవుతున్నారంటే మన సొంత తిండిని మనం తినలేకపోవడం, మన సొంత బ్రతుకు మనం బ్రతకలేకపోవడం.